నమస్తే, వెల్కమ్ టు క్రాంచ్ టీవీ. నేను మీ శ్రావణి. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ప్రతి ఆడపిల్లకి అవసరం. అంటే చిన్న ఏజ్ నుంచి ఒక 8 ఇయర్స్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు 45-50 ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఒకప్పుడు చైల్డ్హుడ్ అంటే 12 ఇయర్స్ వరకు ఆడపిల్లలు చాలా ఆనందంగా ఆడుకునేవాళ్ళు, అట్లీస్ట్ 14-15 ఇయర్స్ కూడా. కానీ ఈ మధ్య కాలంలో 8 సంవత్సరాలకే వాళ్ళు ఆటోమేటిక్గా మెన్సెస్ అంటే పీరియడ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు మెచ్యూర్ అయిపోతున్నారు. అసలు రీజన్ ఏంటి? ఫుడ్ వల్ల, లేకుంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్ అనేది అలా రెడీ అయిపోతున్నారా ఏంటి అనేది, ఇలాంటి వివరాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి గైనిక్ లక్ష్మి తేజస్విని గారు మనతో ఉన్నారు, గైనకాలజిస్ట్. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఏంటి అసలు అంటే ఒకప్పుడు ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు 12 ఇయర్స్ 14 ఇయర్స్ అప్పుడమ్మా మేము రజస్వలు అయ్యాము, మేము మెచ్యూర్డ్ అయ్యాము అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే 8 ఇయర్స్ చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి అసలు ఈ మెచ్యూర్డ్ పీరియడ్స్ పాపం అవి ఏవీ తెలియదు. జస్ట్ స్కూలింగ్ వెళ్తూ ఆ బ్యాగ్స్ మోసుకుంటూ వాళ్ళు మెచ్యూర్డ్ అవడం ఏంటి? అసలు ఎందుకు జరుగుతుందంటారు ఈ ప్రాబ్లం? సో దీన్ని ఇప్పుడు ప్రికాషియస్ ప్యూబర్టీ అంటామండి. అంటే వయసు అంటే అటైన్ అవ్వాల్సిన ఏజ్ కంటే ముందు పీరియడ్స్ రావడం. ఓకే. సో దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ప్రతి ఆడపిల్ల పుట్టుకతోనే 1 to 2 మిలియన్ ఎగ్స్ ఇన్ ద ఓవరీస్, ఆ రిజర్వ్ తోటే పుడతాం ఎవరమన్నా. ఓకే. సో అవి ఒక ఏజ్ వచ్చాక కొన్ని హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు, అంటే మేబీ ఒక ఏజ్, ఒక వెయిట్, ఒక 45 kgs అలా వచ్చినప్పుడు, లేకపోతే హార్మోనల్గా కొన్ని, ఇప్పుడు మనకి హెచ్పిఓ యాక్సిస్ అంటాం, అంటే బ్రెయిన్కి ఓవరీకి మధ్య జరిగే ఒక బాండ్ అనమాట. అది ఆ సిగ్నల్ వెళ్ళినప్పుడే పీరియడ్స్ అనేది అటెండ్ అవ్వాలి నార్మల్గా. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు తినే ఫుడ్ కానీ, ఇప్పుడు నేను యాక్చువల్లీ ముందు కూడా మనం అనుకున్నాం, ఇప్పుడు ఈ టీవీస్ స్క్రీన్ టైం అనేది ఉంది కదా, 1-2 ఇయర్స్ పిల్లల నుంచి ఫోన్లు పట్టేసుకుంటున్నారు, వీడియోస్ లేకుండా ముందుకు వెళ్ళట్లేదు, ఫుడ్ తినట్లేదు. ఇప్పుడు ఫోన్ వల్ల మీకేం తెలుస్తుంది? మీరు ఇన్ జనరల్ మనం ఏమనుకుంటాం, ఓకే వాళ్ళు ఒక 1 hour 2 hours చూస్తున్నారు అంటే పర్లేదు. డే అంతా ఫోన్స్ మీదే ఉంటున్నారు. దానివల్ల వచ్చే బ్లూ రేస్ అనేది ఉంటాయి. ఆ బ్లూ రేస్ వల్ల వాళ్ళకి ఇప్పుడు మనం అనుకున్న 3 ఏంటి, ఒకటి ఓవరీ, యూట్రస్, బ్రెయిన్లో ఉండే హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి, అంటే అది చేంజ్ అయిపోతున్నాయి. అదొక ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్ ఏంటి, వీళ్ళు తినే ఫుడ్స్, ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటున్నాయి, అంటే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటున్నాయి. సెకండ్ చూస్తే మీకు ఇప్పుడు మిల్క్ తీసుకోండి, అప్పట్లో అంటే హాయిగా ఇంట్లో ఉండేది, పాలు తీసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రొడక్షన్ పెంచడం కోసం అని చెప్పి మనకిచ్చే కౌస్ కానీ బఫెలోస్ కానీ హార్మోన్స్ ఉంటున్నాయి. సో ఇండైరెక్ట్గా హార్మోన్స్ పిల్లలకి వెళ్తున్నాయి. ఓకే. సో ఆ హార్మోన్ వల్ల కూడా దెర్ ఇస్ సమ్ చేంజ్. వీళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు. గేమ్స్ అంటే నాకు తెలిసిన పిల్లలు చాలామంది గేమ్స్ అంటే వీడియో గేమ్స్, PS3లు PS4లు అంటున్నారు తప్ప రోడ్ల మీదకి వెళ్ళి లేకపోతే బయట గ్రౌండ్స్కి వెళ్ళి ఆడే పిల్లలు ఎంతమంది ఉన్నారు? లేదు. సో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఏమవుతుంది, వెయిట్ పెరుగుతున్నారు. ఈ హార్మోన్స్ డిస్రప్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బ్రెయిన్ యాక్టివిటీ దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు తినే ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, దీనివల్ల కూడా అగైన్ మళ్ళీ వెయిట్ పెరుగుతున్నారు. వెయిట్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మనకు పెరుగుతుంది ఆటోమేటిక్గా. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి ఏజ్ అటైన్ అవ్వడం అనేది చాలా ముందు అయిపోయింది. ఇప్పుడు 8 years 9 years 7 years పిల్లల్లో కూడా చూస్తున్నాం. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ, అంటే ఇలా ముందుగా పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి పీరియడ్స్ అనేది ఆగడం కూడా ముందే అవ్వచ్చు. ప్రెగ్నెన్సీ అనే దాంట్లో ఇష్యూస్ రావచ్చు. ఇలా ఈస్ట్రోజన్ అంటే ఇలా హార్మోన్ ప్రొలాంగ్డ్గా ఉండడం వల్ల లాంగ్ టర్మ్లో ఫైబ్రాయిడ్స్ అనేవి రావచ్చు. ఇలా చాలా రకరకాల, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ప్రాబ్లమ్ని చూడొచ్చు, అంతే కదండి. ఇప్పుడు నార్మల్గా ఉన్నంత వరకు అంత బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆ సైకిల్ దెబ్బతినిందంటే ఆ ఎఫెక్ట్ అనేది ఎనీ ఫేజ్ ఆఫ్ లైఫ్లో అది మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనకి ఇన్ని ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎందుకు పెరిగాయి? ఇంతకు ముందు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే అది చాలా పెద్ద విషయం. ఓకే, ఇట్ ఈస్ గుడ్, ఇప్పుడు అవైలబిలిటీ ఉంది, జనాలు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది చాలా పాజిటివ్ థింగ్. కానీ అంతమందికి ఇన్ఫర్టిలిటీ అనేది ఎందువల్ల వస్తుంది? అగైన్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి, ఒక్కటని చెప్పలేము. బట్ ఇప్పుడు మనం అనుకున్నట్టు దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. దీనివల్ల మెయిన్గా ఇబ్బందులు ఏంటంటే, పాపం అంత చిన్న వయసులో పిల్లలకి అసలు పీరియడ్ అంటే ఏంటో తెలియదు. ఇంట్లో మనం టు బీ వెరీ ఆనెస్ట్, ఎంతమంది మనం తల్లులు కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు కానీ కూర్చుని ఇలా పీరియడ్స్ ఉంటాయి, దీన్ని ఇలా అంటారు అని 7-8 yearsకి పిల్లలకి చెప్తాం? దట్ ఈస్ వెరీ రేర్. వాళ్ళలో వాళ్ళ బాడీస్లో వాళ్ళకి అయ్యే చేంజెస్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు.
ఆ చేంజెస్ ఏంటో తెలియక, ఎవరిని అడగాలో తెలియక మానసికంగా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలకి కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. అవును. సో ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి అది లేదు, మాకుంది అంటే అది ఏదో పెద్ద ఇబ్బంది ఏమో, అది ఏదో పెద్ద ప్రాబ్లం ఏమో అని భయపడి కూడా మానసికంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, లేకపోతే ఇప్పుడు ఓకే మనకి పీరియడ్స్ వచ్చాయి, దాన్ని ప్రాపర్గా హైజీనిక్గా మనం దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, పీరియడ్స్లో మనం ఒకవేళ ప్యాడ్స్ వాడితే అది ఎంత ఫ్రీక్వెంట్గా మార్చాలి, అలాంటి బేసిక్ కూడా వాళ్ళకి అంత అవేర్నెస్ ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ అంత చిన్న పిల్లల్లో పీరియడ్స్ వచ్చినప్పుడు. అండ్ అది ఏ టైంలో వస్తుంది, లేకపోతే అది వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అది ఏదో చెడు కాదు, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ ఉమెన్స్ బాడీ. కానీ అది చాలా నెగిటివ్గా అయిపోయి, లేకపోతే అదేంటో వాళ్ళకి తెలియక అవేర్నెస్ అనేది తెలియక వాళ్ళు అండ్ ఈవెన్ పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పిల్లలతో వాళ్ళకి రాలేదు, నాకే ఎందుకు వచ్చింది, ఇప్పుడు నేను ఇది ఫేస్ చేస్తున్నాను, చెప్పొచ్చా చెప్పకూడదా, చెప్తే ఏమంటారు. సో అలాంటి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో. రైట్. మరి ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ విన్నాను, అంటే ఎక్కువ న్యూస్లో పేపర్స్లో కానీ 9 years పాప ప్రెగ్నెంట్, 10 years పాప ప్రెగ్నెంట్, అసలు హౌ ఇట్ పాసిబుల్ అంటే ఆ రీజన్ కూడా చాలా సిల్లీ రీజన్స్ చెప్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో నేను చూసిన వాటిలో టీవీలో చూసాము, ఫోన్లో చూసాము, ఏదో ట్రై చేసాము, అంటే వాళ్ళకి అవగాహన లేదు అసలు ఏం ట్రై చేశారు, ఏం జరిగింది, ఎలా ప్రెగ్నెంట్ వచ్చింది, తల్లిదండ్రులు షాక్ అవుతున్నారు. అంటే మినిమమ్ సెన్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఇది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అని మేబీ చెప్పకపోవడమే లోపం అంటారా? ఇప్పుడు పేరెంట్స్ ఒక్కటండి, పేరెంట్స్ ఎవరు కూడా ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లకి ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే మనం ఆ టైంలో కూర్చుని ఇలా మాట్లాడాలి అనేది అనుకోరు. సెకండ్ థింగ్, ఇండియాలో మన భారతదేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అవును. అండ్ ఇప్పుడు అది మీరు ఇప్పుడు పీరియడ్ అని మనం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం కదా, పీరియడ్ అని చెప్పడం కూడా అదొక పెద్ద ఇట్స్ అ బిగ్ టాబు. ఏదో చాలా చిన్నగా అదేదో చెప్పకూడదు. నాకు వచ్చి తల అంటుకున్నాను, నీళ్ళు పోసుకున్నాను, అంటే దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్. పీరియడ్ అనేది వాడడానికే ఇంత ఇబ్బంది పడేవాళ్ళు సెక్స్ గురించి మాట్లాడతారు పిల్లలతో అని మీరు అనుకుంటున్నారా? నో, సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. సెకండ్, ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే ఫస్ట్ అది ఫాదర్ అయినా మదర్ అయినా అది అమ్మే చెప్పాలి లేకపోతే నానే చెప్పాలని కాదండి, లేకపోతే స్కూల్లో టీచరే చెప్పాలని కాదు, ఎవరైనా దే హ్యావ్ టు టేక్ అన్ ఇనిషియేటివ్. ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులకి ఆడపిల్లలకే కాదు మగపిల్లలకైనా సరే గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, అసలు కన్సెంట్. ఇప్పుడు వెరీ సింపుల్ అండి, మనం చిన్నప్పుడు మన పిల్లలకి ఫుడ్ పెడతాం, వాళ్ళు నిండి నాకు సరిపోతుంది అన్న తర్వాత ఫోర్స్ఫుల్గా పెడతాం కదా. మనం ఏమనుకుంటాం, ఓకే మనం ఫోర్స్ఫుల్గా పెడితే 2 ముద్దలు ఎక్కువ తింటారు అనుకుంటాం. వాళ్ళకి అది మనం ఇంకా మన పేరెంట్స్కి ఏం చెప్పినా కూడా నా లాంగ్ రన్ మనం ఏమైనా చెప్పినా కూడా ఇది ఇలాగే అయిపోద్దేమో అన్న ఫీలింగ్ రావచ్చు, లేకపోతే దే వోంట్ లిసన్, నన్ను కన్సిడర్ చేయరు అనే ఫీలింగ్ రావచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంటికి వచ్చాక సపోజ్ ఆ అబ్బాయి నన్ను గిల్లాడు, ఈ అమ్మాయి నన్ను గిచ్చింది అని చెప్తే ఆ స్కూల్లో ఓకే నాన్న అని అంటాం తప్ప, వాళ్ళు కూర్చోపెట్టి మనం ఎంతమంది కూర్చొని అమ్మ నేను ఎందుకు చేశారు, నువ్వేమన్నా చేసావా, ఆర్ వై డిడ్ దిస్ హ్యాపెన్, డిడ్ యూ టెల్ యువర్ టీచర్, మీ టీచర్కి చెప్పావా అని మనం ఎంతమంది అడుగుతున్నాం. వి జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో పిల్లలకి అప్పుడు మైండ్ సెట్ ఎలా అయిపోద్ది అంటే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మా పేరెంట్స్, ఆర్ నేను చెప్పేది పెద్ద ఇది అంటే వాళ్ళకి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అయిపోతుంది కదా. మనం ఇంట్లో ఒక అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేయాలంటే వాళ్ళు ఏది ఉన్నా మనకు వచ్చి ఫ్రీగా చెప్పేటట్టు ఉండాలి. సో ఇప్పుడు టీచర్ ఒకవేళ కొట్టారు ఆర్ పనిష్ చేశారు, మీరు కూర్చోపెట్టి మీ పాపకు చెప్పండి, ఓకే నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా చేశారేమో, నేను ఒకసారి మాట్లాడతాను ఆర్ సంథింగ్. వాళ్ళకి ఓకే మా పేరెంట్స్ నాకు సపోర్టివ్గా ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటే ఆ కిడ్స్ ఆ పేరెంట్ బాండ్ ఉన్నప్పుడు ఇలాంటివి చాలా జరగవండి. ఎందుకంటే ఏ చిన్న జరిగినా వాళ్ళు వచ్చి మీకు చెప్పేస్తారు. అవును. సో చిన్నగా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఈ ఇన్సిడెన్సెస్ ఎన్ని చూస్తున్నాం కదా, అందులో ముందు ఒకసారి బుగ్గ గిల్లడం లేకపోతే ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేయడం ఇలాంటివి జరుగుంటాయి ఆ కిడ్కి, తర్వాతే అది సెక్షువల్ అసాల్ట్కి వెళ్తుంది. మనం ఇనీషియల్ స్టేజ్లో ఆ కిడ్ కనుక వచ్చి ఆ పేరెంట్స్ దగ్గర ధైర్యంగా చెప్పగలిగితే దట్ కుడ్ హావ్ బీన్ అవాయిడెడ్ కదా. సో నేను అది పేరెంట్స్ ఫాల్ట్ అని అన్ను, మన జనరేషన్ ఆర్ మనం చిన్నప్పుడు ఇది సర్కమ్స్టెన్సెస్ ఇలా లేవు. ఇప్పుడు మారుతున్నప్పుడు మనం అంత సేఫ్ అట్మాస్ఫియర్ ఇంట్లో కలిగించగలగాలి. స్కూల్లో అయినా సరే మేడం మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు ఆర్ సమ్మన్ ఇస్ టాంటింగ్ ద గర్ల్, కొంచెం ఇన్అప్రోప్రియేట్గా ఉంది, ఆ టీచర్ అక్కడ స్టాండ్ తీసుకోవాలి. మీరు పిల్లలు కొట్టుకుంటున్నారు అనేది వదిలేయకూడదు.
బికాస్ అది వీ డోంట్ నో. ఇప్పుడు స్కూల్లోనే చాలా చూస్తున్నామండి. ఐ హావ్ సీన్ కిడ్స్ లైక్ ఇన్ 6th class 7th class 8th class కమింగ్ విత్ ప్రెగ్నెన్సీస్. అంత చిన్న పిల్లకి అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు ఏదో ఎక్కడో చూస్తున్నారు, ఏదో ట్రై చేస్తున్నారు, అయిపోతుంది. కానీ అంటే దాని తర్వాత అయ్యే ఇబ్బందులు, లేకపోతే హౌ ఇస్ ఇట్ ఎఫెక్టింగ్ వాళ్ళని, ఎలా ఇది లైఫ్లో దీన్ని వాళ్ళు ఎలా ఇబ్బంది పడతారు, దీనివల్ల చుట్టుపక్కల పేరెంట్స్ ఎలా ఇబ్బంది పడతారు, పేరెంట్స్ వదిలేండి వాళ్ళే చాలా ఇబ్బంది ఫేస్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ అ పెయిన్లెస్ ప్రాసెస్, టు బి వెరీ ఆనెస్ట్. అది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ టు గెట్ అన్ అబార్షన్ ఆర్ టు గో అబౌట్ ఇట్ ఇన్ అ మెడికల్ లీగల్ వే. మనం దాన్ని రిపోర్ట్ చేయాలి అండ్ టు టాక్ టు అంతమంది మనుషులకి ఈ ఇన్సిడెంట్ చెప్పడం కానీ ఏదైనా చాలా ఇబ్బంది కదా ఎవరికైనా. సో వాళ్ళ నెక్స్ట్ అయ్యేది ఏంటి అనేది ఆలోచించట్లేదు. ఇవన్నీ ఎందుకు? అగైన్ లాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఇలాంటి కేసెస్ మీ ముందు వచ్చాయా మేడం ఇక్కడ మీరు సార్ట్ అవుట్ ఇక్కడ కాదు? యా, డెఫినెట్లీ ఐ హ్యావ్ సీన్ 1 or 2 కేసెస్. అది రిపోర్ట్ చేసాము. దాని తర్వాత పేరెంట్స్ని, ఖచ్చితంగా పేరెంట్స్ లేకుండా కిడ్స్కి అలోన్ మనమైతే చెయ్యము. సో పేరెంట్స్ని పిలిచి వీ విల్ ఎక్స్ప్లెయిన్, వీ హ్యావ్ టు ఈవెన్ రిపోర్ట్ దిస్ టు అ మెడికల్ లీగల్ కేస్. అండ్ దెన్ డిపెండింగ్ ఆన్ హౌ ఆ పేరెంట్స్ దాన్ని ఎలా అనాలి ఆర్ ద కిడ్కి హౌ బెస్ట్ వీ కెన్ గో, వీ విల్ డూ ఇట్. అంతే మేడం. వన్ థింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తప్పు అంటే పెద్దవాళ్ళు కూడా తప్పు అనేది చెప్తున్నారు, కానీ ఎలా తప్పు, రీజనింగ్, దీని తర్వాత ఏం జరగబోతుంది ఫర్దర్గా ఆ బేబీకి అంటే ఆ అమ్మాయికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అంటే తనకి ఫర్దర్ ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ దాని గురించి ఒక్కసారి మా వాళ్ళకి చెప్పండి. సో బేసికలీ అండి వీళ్ళు ఏమనుకుంటారంటే ఒక్కసారే మేము సెక్స్ చేసాము ఆర్ అంతేమీ చేయలేదు. ఐ హ్యావ్ హర్డ్ రీజన్స్ లైక్ దిస్. ఏం లేదు మేడం, పైన చేసాం. పైన చేయడం ఏంటి? వాట్ ఈస్ ఇట్? ఐ డోంట్ నో. సో ప్రెగ్నెన్సీతో వచ్చారు. ప్రెగ్నెన్సీతో వచ్చిన తర్వాత దాన్ని మనం ఇప్పుడు మీకు చెప్పాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు పీరియడ్స్ మిస్ అయ్యాయి, పేరెంట్స్ ఏమనుకుంటారు? ఏ పేరెంట్ అయినా వాళ్ళ పిల్లలు బంగారం, ఎవరికైనా. సో పేరెంట్స్ ఏమనుకుంటారు? అరే పీరియడ్స్ మిస్ అయినాయి అంటే పాపం ఏదో స్ట్రెస్ అవుతుందో, లేకపోతే ఏదైనా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏమో, లేకపోతే ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, ఇలా అనుకుని పాపం తల్లిదండ్రులు కూడా అంతగా పట్టించుకోరు. ఇంకొకటి, హాస్టల్స్లో ఉండే పిల్లలకైతే పేరెంట్స్కి అసలు పాపం తెలీదు. ఇప్పుడు తల్లి దగ్గర ఉంటే ఓహో నీకు ఈ నెల పీరియడ్ వచ్చింది, ఈ నెల రాలేదు అని తెలుస్తుంది. హాస్టల్స్లో ఉండే పిల్లలకి అది అంత పేరెంట్స్కి అంతవరకు వెళ్ళరు. పిల్లలు ఇలాంటివి ఉన్నప్పుడు అబద్ధాలు కూడా చెప్పేస్తారు. లేదు నాకు మంతే అయింది, నాకు పీరియడ్స్ వచ్చింది కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, సింపుల్గా. అండ్ దే నో, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒకటి ఇలా చేస్తున్నారు ఆర్ దే ఆర్ ఇన్ అ రిలేషన్ ఫిజికలీ అనేది తెలుసు. ఇది స్కూల్ ఏజే కాదండి, ఇది చూస్తే కాలేజెస్ వరకు కూడా ఇది ప్రివిలెంటే. అండ్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్, మీకు నిజంగా అలాంటిది ఏదన్నా ఉంటే ఇంకొక దీనివల్ల వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే స్కూల్లో ఉండే పిల్లలకి అంతవరకు డాక్టర్ దగ్గరికి వచ్చే వరకు, పేరెంట్స్కి వచ్చే వరకు తెలియదు. జాబ్స్ చేసేవాళ్ళు లేదా కొంచెం పెద్దవాళ్ళు, వెన్ దే హ్యావ్ యాక్సెసిబిలిటీ, వాళ్ళకి ఒక ఫార్మసీకి వెళ్ళొచ్చు, వాళ్ళకి అదేంటో తెలుసు, లీగల్గా దే ఫీల్ ఓకే మాకు ఇప్పుడు ఒక రైట్ వచ్చింది అన్నప్పుడు, మేము చూసే మేజర్ కాంప్లికేషన్ ఏంటంటే ఓవర్గా జస్ట్ వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకుని వేసేసుకోవడం. దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అనేది తెలియట్లేదు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా మీకు అలా ఉంటే ఒక గైనకాలజిస్ట్ని కలవండి. మీకు వద్దు అది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అనుకున్నా, డూ ఇట్ ఇన్ అ రైట్ వే. వీళ్ళు ట్యాబ్లెట్స్ వేసేసుకొని తర్వాత ఐ హ్యావ్ సీన్ ఒక పాప ఆల్మోస్ట్ డెత్ స్టేజ్, అంటే చాలా క్రిటికల్ స్టేజ్లో వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, అది ఇన్కంప్లీట్ అబార్షన్ అయి ఉంటుంది. దానివల్ల వాళ్ళకి అదేంటి తెలీదు, అది కంప్లీట్గా అయిందో లేదో తెలీదు. ఆఫ్టర్ 2 months మా దగ్గరకు వచ్చారు. వీళ్ళు నార్మల్గా ఏదో ఊరు చివరున్న నార్మల్ క్వాక్స్ దగ్గరకో ఇలా వెళ్ళి సెప్టిక్ అబార్షన్స్తో వస్తారు. అలాంటివి ఏమవుతాయి, బ్లడ్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ఆల్మోస్ట్ మేము ఐసీయూలో వీ హ్యాడ్ టు ట్రీట్ హర్ ఫర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 weeks. అండ్ అట్లీస్ట్ ఆ స్టేజ్లో వచ్చింది ఓకే, ఇంకా ఏదన్నా అయి ఉంటే అంత లైఫ్ రిస్క్ ఏముంది? మీరు ఆ లీగల్ ఏజ్ ఉంది అని మీకు ఫీలింగ్ ఉంది, యూ నో యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్. అలాంటప్పుడు మీట్ గైనకాలజిస్ట్, ఒక ప్రాపర్ వేలో చేసుకోండి. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీనే అనుకుందాం, డూ ఇట్ ఇన్ అ రైట్ వే, గెట్ అ మెడికల్ అబార్షన్ డన్. మీరు ఎందుకు టాబ్లెట్స్ తీసుకొని ఇలా ప్రాపర్ డిగ్రీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అంత లైఫ్ రిస్క్ చేసుకోవాలి కదా? అండ్ నాట్ ఓన్లీ అక్కడ వరకు అది ఆగదు, ఫర్దర్గా ఆఫ్టర్ మ్యారేజ్ కిడ్స్ దగ్గరికి వస్తుంది. అండ్ 1 by 1 ఇట్స్ మీకు ఇప్పుడు మీరు ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్తున్నారు కదా, దేర్ వాజ్ దిస్ ఒక పాప అండి, అంటే ఒక పాప అని చెప్పలేము, షీ వాజ్ అబౌట్ 23 years. తెలియకోకుండా మెడికల్ టాబ్లెట్స్ వేసేసుకున్నారు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి. ఇట్ వాజ్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబ్లో ఉండింది ప్రెగ్నెన్సీ, తనకు అది తెలీదు.
సో అగైన్ షీ కేమ్ విత్ రప్చర్డ్ ఎక్టోపిక్, అంటే అది ఆల్మోస్ట్ అబ్డోమెన్ మొత్తం బ్లడ్ ఫిల్ అయిపోయి ఎమర్జెన్సీగా ఆపరేట్ చేయాల్సి వచ్చింది. అది ముందు కనుక డాక్టర్ దగ్గరికి వస్తే మనం స్కాన్ చేసుకుని చూసుకుని దాన్ని మెడికల్గా మేనేజ్ చేసుకునే వాళ్ళం, అంత పెద్ద ఆపరేషన్ తప్పేది కదా. సో అలా దెర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్. అది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనాలా వీళ్ళకి, ఐ డోంట్ నో. అంటే మీకు ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని అవేర్నెస్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి చేయాలి అనేది కూడా అవేర్నెస్ ఉండాలి కదా. సో అది డూ ఇట్ ఇన్ అ రైట్ వే. మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్, సి ఎవ్రీ ఉమెన్స్ రైట్ అండి, అది ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడమా లేకపోతే అబార్షన్ కావాలా అనడం అనేది. బట్ మీకు అది అబార్షనే కావాలి అనుకుంటే డూ ఇట్ ఇన్ ద రైట్ వే. యు ఆర్ అబవ్ ద లీగల్ ఏజ్ ఆర్ యు నో వాట్ ఇట్ ఈస్, డూ ఇట్ ఇన్ ద రైట్ వే. ఎందుకు దాన్ని అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకోవడం. ఎస్ మ్యామ్. అయితే ఈ మధ్య కాలంలో చాలామందికి కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారా ఎలా అంటారా అనేది వీ డోంట్ నో. బట్ ద థింగ్ ఈజ్ మెయిన్ పీరియడ్స్ టైంలో పొత్తి కడుపు కిందకి పెయిన్ బాగా వస్తుంది అని చెప్పేసి చాలామంది కంటిన్యూగా దాని గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే నాకు ఆల్మోస్ట్ ఈ మధ్య వరకు రాలేదు, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ప్రాబ్లం నేను బాగా ఫేస్ చేస్తున్నాను. డెలివరీ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు నాకు మాత్రం పీరియడ్స్ ముందు ఒక 5 days ముందు వస్తుంది, ఆఫ్టర్ పీరియడ్స్ తర్వాత కూడా ఆ 5 days కంటిన్యూగా ఆ పెయిన్ అనేది ఉంటుంది. ఇట్ వాజ్ లైక్ నాకు మళ్ళీ ఒక సిజేరియన్, ఒక ఆపరేషన్ అయినంత పెయిన్ ఉంటుంది అని చెప్పేవాళ్ళు చాలామంది నేను విన్నాను. ఎందుకంటారు? సో ఒకటి చూస్తే మనకి సిజేరియన్ తర్వాత ఎవరికైనా మనకి అంత మనం పోస్ట్ డెలివరీ కానీ యాంటీనేటల్ పీరియడ్ అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో కానీ యోగా చేయడం లేకపోతే ఫ్లోర్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ని స్ట్రెంథెన్ చేసుకోవడం లాంటివి చేయం. ఓకే. సో డెలివరీ అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా అబ్డామిన్ అనేది కొంచెం వీక్ అవుతుంది, మనకి లూజ్ అవుతుంది వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్. అది ఆపరేషన్ అయితే డెఫినెట్గా మనం అన్ని లేయర్స్ ఓపెన్ చేసి దాన్ని బేబీని బయటకు తీసినప్పుడు యూట్రస్ మీద స్కార్ ఉంటుంది కదా. సో మనకి ఏదైనా మీకు ఇప్పుడు ఒక మజిల్ వీక్నెస్ ఉంది అంటే మీకు ఏ చిన్న చేంజ్ ఉన్నా ఆ పెయిన్ వచ్చేస్తుంది కదా స్ట్రెయిన్ అయినా. సేమ్ వే మనం దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా మనకి పెయిన్ అనేది ఎక్కువ పర్సీవ్ అవుతూ ఉంటాం. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకొకటి, ఇలా పీరియడ్ ముందు, పీరియడ్స్ టైంలో, పీరియడ్స్ తర్వాత కూడా పెయిన్ వస్తుంది అంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ గురించి మనం కొంచెం తెలుసుకుని ఉండాలి. ఎండోమెట్రియోసిస్ అంటే బేసికలీ ఏం లేదండి, గర్భసంచి లోపల పొరలో ఉండాల్సిన టిష్యూ బయట ఎక్కడన్నా వచ్చి గ్రో అయితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. ఇది అందరిలో ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఇలా ఉన్నప్పుడు అది మనం ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి. అది యూజువల్గా ఓవరీస్లో చూస్తాము, అది ఒక సిస్ట్ లాగా, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఒక్కొక్కసారి ట్యూబ్స్లో ఉంటుంది, ఒక్కొక్కసారి ముందు ఆపరేషన్ అయిన స్కార్ ఎండోమెట్రియోమా అంటాం. సో అలా స్కార్లో ఉంటుంది. అగైన్ అది మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వస్తేనే మేము అది ఎగ్జామిన్ చేసి అది చెప్పగలం. అండ్ అది ఎవ్రీ మంత్ సిమిలర్గానే ఉంటుందా అంటే ఒక్కొక్కసారి సపోజ్ మీకు ఇప్పుడు రైట్ ఓవరీలో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉంటే మనకి బేసిక్గా చూసుకున్నా అంటే పీరియడ్స్ ఒక మంత్ ఓవులేషన్ రైట్ ఓవరీలో, ఒక మంత్ ఓవులేషన్ లెఫ్ట్ ఓవరీలో అవుతుంది. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అయిన ఓవరీలో ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఉన్న ఓవరీలో మీకు ఉన్నప్పుడు పెయిన్ సివియర్ ఉండొచ్చు. సో అవి కూడా మీరు నోటీస్ చేసుకుంటే మీకు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది శానిటరీ ప్యాడ్స్ యూస్ చేస్తూ ఉంటారు. అంటే జనరల్గా పీరియడ్స్ అనేది కామన్గా వస్తూ ఉంటుంది, ప్రతి లేడీగా వాడుతూ ఉంటారు. దాంతో కొంతమంది క్లాత్స్ యూస్ చేస్తారు, కొంతమంది డిఫరెంట్. అండ్ నవ్ డేస్ మార్కెట్లో సో మెనీ వచ్చాయి. అండ్ హెవీ తగ్గించడానికి అని చెప్పేసి చాలా మెటీరియల్స్ వస్తున్నాయి. కానీ కొంతమందికి ర్యాష్ ప్రాబ్లం అవ్వడము, కైండ్ ఆఫ్ డిఫరెంట్ కూడా వాళ్ళు పెయిన్ అని తీసుకుంటున్నారు. ఎలా వాటిని కంట్రోల్ చేయాలి, అసలు ఎలాంటిది వాడితే ఒక లేడీకి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది? సో టు బీ వెరీ ఆనెస్ట్ అండి, మనకి ప్యాడ్స్ వాడకూడదు అని నేను చెప్పను, కానీ ప్యాడ్స్ వాడేటప్పుడు ఇప్పుడు మనకి హెవీ ఫ్లో లేకపోతే నైట్ అంతా పెట్టేసుకోండి. బేసిక్గా ఏంటంటే మీరు ప్యాడ్స్ పైన ఒక థిన్ ప్లాస్టిక్ షీట్ ఉన్నవి వాడకూడదు. దే హ్యావ్ అ కెమికల్ కాల్డ్ డయాక్సిన్. దానివల్ల ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఫ్యూచర్లో రావడం, లేకపోతే ఇలా ఇందాక మనం ఎండోమెట్రియోసిస్ అనుకున్నాం కదా అలాంటివి రావడం, ఇంకా వేరే రకాల క్యాన్సర్స్ అంటే సర్వైకల్ కానీ ఇలా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది. అది ఫైబ్రాయిడ్స్ పెరగడం ఇవన్నిటిని కాజ్ చేస్తుంది. సో మై సజెషన్ వుడ్ బి ప్యాడ్స్ వాడండి, కంఫర్టబుల్గా వాడండి. కానీ పిల్లలకి ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ కిడ్స్కి మీరు కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఆర్గానిక్వి ఇప్పుడు చాలా ఉన్నాయి. అంటే ఏంటి, జూట్ కాటన్ అని, బ్యాంబూ కాటన్ అని, ప్లెయిన్ కాటన్ అని, వితౌట్ ఎనీ ప్లాస్టిక్ షీట్. ఇట్స్ జస్ట్ లైక్ అ నార్మల్ కాటన్ ప్యాడ్స్, లైక్ అ థిన్ కాటన్ ప్యాడ్.
సో అవి బయోడిగ్రేడబుల్. ఒక రకంగా మీరు ప్లానెట్కి హెల్ప్ చేస్తున్నారు, ఇంకో రకంగా యు ఆర్ సేవింగ్ యువర్ ఓన్ హెల్త్. సో అలాంటివి వాడడం వల్ల ఇలా క్యాన్సర్స్ అనేవి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. ఈ ఎండోమెట్రియోసిస్లు, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి ఇబ్బంది పట్టాలు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆ ప్లాస్టిక్ షీట్ ప్లస్ ఇంకోటి ఇప్పుడు సెంటెడ్ ప్యాడ్స్, అవన్నీ కెమికల్స్ అండి. సో బేసికలీ వెజైనా అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్. మీరు ఇలా ప్లాస్టిక్ షీట్స్ వాడటం లేకపోతే ఇలా సెంటెడ్ షీట్స్ వాడటం వల్ల ఆబ్వియస్లీ దానికి అక్కడ ఉన్న అంటే దానికి ఉన్న నార్మల్ pH బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళకి ర్యాషెస్ వస్తున్నాయి. అంటే యువర్ బాడీ ఈజ్ సేయింగ్ నో, బట్ స్టిల్ యు ఆర్ యూజింగ్ ఇట్. అంతే, ఇట్ ఈస్ గివింగ్ యూ సిగ్నల్స్ దట్ నో, ఇది నాకు సూట్ అవ్వట్లేదు అని, బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ ఇట్. సో అలాంటివి కాకోకుండా నార్మల్ కాటన్వి ప్యాడ్స్ దట్ ఆర్ బయోడిగ్రేడబుల్, అలాంటివి వాడుకుంటే డెఫినెట్లీ క్యాన్సర్స్, ఇలాంటి ర్యాషెస్, పెయిన్స్, ఎండోమెట్రియోసిస్లు, ఫైబ్రాయిడ్లు ఇలాంటివి చాలా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్లో పిల్లలకి చూస్తే ట్రై టు టీచ్ దెమ్, మీరు ఎవ్రీ 4 to 6 hours ప్యాడ్స్ మార్చుకోవాలి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, మేడం 4 to 6 hours అంటే ఎలా మారుస్తారు? 4 hours డెఫినెట్లీ ఏ స్కూల్కి వెళ్ళినా మీకు బ్రేక్ ఉంటుంది. ప్లీజ్ ఆస్క్ దెమ్ టు చేంజ్. సెకండ్, దాన్ని ఇష్టం వచ్చినట్టు పడేయొద్దు. ప్రాపర్లీ మీరు అది యూజ్ చేస్తున్నారంటే అట్ ద సేమ్ టైం దాన్ని అంతే ప్రాపర్గా డిస్పోజ్ చేయగలగాలి. సో ఇలాంటి చిన్న చిన్నవి మీరు పిల్లలకి చెప్తే యు ఆర్ హెల్పింగ్ దెమ్. నేను చూసాను చాలామంది పిల్లలకి తెలియక దే జస్ట్ ఫ్లష్ ఇట్ ఇన్ ద టాయిలెట్స్. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. వాళ్ళకి మనం కరెక్ట్ ప్రొసీజర్ నేర్పిస్తే దే విల్ డూ ఇట్ ప్రాపర్లీ. వాళ్ళకి తెలియదు కదా పాపం. సో దిస్ ఈజ్ వన్ థింగ్ ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ మదర్స్ టు టెల్ దేర్ కిడ్స్. ప్యాడ్స్ ఎలా యూజ్ చేయాలి, ఎన్ని అవర్స్కి చేంజ్ చేసుకోవాలి, అగైన్ దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి. బికాజ్ మనం ప్రాపర్ డిస్పోజ్ చేయకపోతే అగైన్ మన సరౌండింగ్ ఇన్ఫెక్షన్స్ మనమే స్ప్రెడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం పిల్లలకి చాలా కామన్గా వైట్ డిశ్చార్జ్లో ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. పిల్లలు అగైన్ మదర్స్ చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా వాష్ చేసుకునేటప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కి వాష్ చేసుకోకూడదు. ఆల్వేస్ ఫ్రంట్ టు బ్యాక్. ఎందుకంటే మన మోషన్ వెళ్ళే ఏరియాలో చాలా బ్యాక్టీరియా ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో దట్ యువర్ స్ప్రెడింగ్ ఇన్ టు ద వెజైనా. సో అలా కాకోకుండా ఇలా చిన్న చిన్నవి చెప్తా ఉంటాయి. ప్లస్ ఆల్వేస్ గివ్ దెమ్ లూజ్ కాటన్ ఇన్నర్స్. డోంట్ గివ్ దెమ్ దిస్ టైట్, వాళ్ళకి సైజ్ సరిపోకుండా లేకపోతే ఇది సింథటిక్ అవి ఇవి అస్సలు వాడుకో. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పాయింట్ మ్యామ్. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో చూడండి, నాట్ లైక్ నేను ఒక స్కూల్ ఏజ్ పిల్లల్ని అయితే అనట్లేదు, బట్ కాలేజ్ అండ్ ఒక గ్రూప్ స్టైల్. ఎస్, అంటే ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి, ప్రాపర్ షేప్ కావాలి అని చెప్పేసి దే ఆర్ యూజింగ్ లైక్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్యాంటీ స్టైల్స్ అండ్ ఇట్స్ వెరీ టైట్. అంటే స్కిన్ని ఒక రప్చర్ చేసేసి ఈ స్టేజ్లో ఉన్న దాన్ని ఇంతలా తీసుకొచ్చేస్తే, అంటే ఈజ్ ఇట్ ఫ్యాషన్ ఫర్ గుడ్ ఫర్ హెల్త్? నో, ఇట్ ఈస్ నాట్. ఐడియలీ లూజ్ కాటన్ ఇన్నర్స్ ఆర్ సపోజ్ టు బీ వార్న్. నేను నార్మల్గా పేషెంట్స్ ఎవరైనా ఇన్ఫర్టిలిటీకి వచ్చినప్పుడు కూడా చెప్తాను, అమ్మా మీరు ఇలా టైట్ జీన్స్లు, స్కిన్ టైట్లు వేసేసుకొని యూ వాంట్ యువర్ ఆల్ ఆర్గన్స్ టు ఫంక్షన్ నార్మలీ, ఎలా గివ్ దెమ్ దేర్ స్పేస్ టు బ్రీద్ అండ్ గ్రో. సో లేదు, అసలు టైట్వి అసలు వాడకూడదు. ప్లస్ యూ హ్యావ్ టు కీప్ చేంజింగ్ యువర్ ఇన్నర్స్. అవి బయట మనం రోజుకొక 4 మారుస్తున్నప్పుడు లోపల మాత్రం దే డోంట్ చేంజ్ ఇన్నర్స్ ఫర్ ఈవెన్ మంత్స్. ఆ బ్రాస్ ఇన్నర్స్ కానీ ఆర్ ప్యాంటీస్ కానీ వాళ్ళు వాడినప్పుడు దేర్ ఒక పాయింట్ తర్వాత దే కాంట్ సపోర్ట్. సో దాని ఫంక్షన్ని అది పాడు చేసేస్తున్నారు. బికాస్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఎవ్రీ 6 months, మ్యాక్సిమం 8 monthsకి చేంజ్ యువర్ ఇన్నర్స్. సో దట్ వే మీకు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని చాలామంది, అంటే అది చాలా తలనొప్పి, అంటే ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పేసి నేను విన్నాను. అసలు యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది జనరల్గా ఎందుకు వస్తుందంటారు? సో రెండు విషయాలండి. ఒకటి అగైన్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ కెమికల్స్. సెకండ్ థింగ్ ఏంటంటే, మనకి వెజైనాలో ఇప్పుడు వెజైనా చూస్తే బయట లేబియా ఇవన్నీ ఉంటాయి. లోపల భాగాన్ని మనం ఏదైతే టు ఎంటర్ ఆ లోపలిని వెజైనా అంటాం కదా. దానిపైన యురెత్రా ఉంటుందండి, మనకి యూరిన్ వచ్చేది కదా. వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఇప్పుడు దే యూజ్ ఇప్పుడు ఈ లోపల ఉన్న pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసం మన వెజైనా అనేది కొన్ని సెక్రీషన్స్ చేసుకుంటుంది. దానికి వాషింగ్ ఏం అవసరం లేదు, ఓన్లీ బయట భాగం క్లీన్ చేసుకుంటే చాలు. ఇప్పుడు కానీ వాట్ పీపుల్ ఆర్ డూయింగ్, వీ షుడ్ నాట్ నేమ్ ద బ్రాండ్స్, బట్ దర్ యూజింగ్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ టు క్లీన్. అంటే మనకి నార్మల్గా ఉండే pHని వీళ్ళు ఆల్టర్ చేసేస్తున్నారు. ఆల్టర్ అయినప్పుడు ఏమవుతుంది, నార్మల్గా ఉండే ఆర్గానిజమ్స్ కాకోకుండా నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అగైన్ అక్కడి నుంచి ఉన్నవి యూరెత్రా ఇస్ రైట్ దేర్. సో ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్. ఒకటి యూజ్ ఆఫ్ దిస్ ప్యాడ్స్ విత్ దిస్ ప్లాస్టిక్ లైనింగ్ అండ్ సెంటెడ్ ఇది
అగైన్ అది కూడా మీ స్కిన్ బ్యారియర్ని బ్రేక్ చేస్తుంది. ర్యాషెస్ వస్తున్నాయి అంటే దట్ ఈస్ వన్ కాజ్. సో దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, బ్యాక్టీరియా అనేది అక్కడ గ్రో అయిపోతుంది. సో అగైన్ ఇన్ఫెక్షన్. థర్డ్ ఏంటి, ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. సో ఇప్పుడు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోకుండా కొంచెం కామన్ బాత్రూమ్స్ యూజ్ చేసినప్పుడు అదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటంటే వాటర్ అడిక్వేట్ హైడ్రేషన్ లేకపోవడం. మనం వాటర్ ఎప్పుడైతే తాగమో మన బ్లాడర్లో యూరిన్ అలా ఉండిపోవడం వల్ల కూడా, స్టేసిస్ ఉండడం వల్ల, అంటే యూరిన్ అక్కడ ఎక్కువసేపు అలా హోల్డ్ చేసి ఉండడం వల్ల కూడా గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. దీస్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్ దట్ కెన్ బి అవాయిడెడ్. ఇవన్నీ మనం ఇప్పుడు నేను వాటర్ బాగా తాగొచ్చు, ప్లాస్టిక్ ప్యాడ్స్ అవాయిడ్ చేయొచ్చు, ఇలా వాష్లు తగ్గించవచ్చు, కామన్ బాత్రూమ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం నీట్గా ఉండేలా చూసుకోవచ్చు. ఇవన్నీ మన చేతిలో ఉండేవి దట్ వీ కెన్ డూ టు అవాయిడ్ ఇన్ఫెక్షన్స్. రైట్. అండ్ వన్ మోర్ థింగ్ మ్యామ్, చాలామంది పిల్లల కోసం కలలు కంటారు కొత్తగా, ఎస్పెషల్లీ న్యూలీ కపుల్స్. బట్ థింగ్ ఏంటంటే వద్దు అనుకున్న వాళ్ళకి అన్వాంటెడ్గా వచ్చేసి అబార్షన్ వరకు వచ్చి చాలా మనం చూస్తూ ఉంటాం. అదొక టైప్ ఆఫ్. అయితే కావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్న పిల్లలు ఈ మధ్యకాలంలో చాలా వరకు మీరు అన్నట్టుగా డిఫరెంట్ ఐవీఎఫ్ అని చెప్పేసి చాలా వాటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు రీజన్? సో ఒకటి చెప్పాలంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ కొంచెం చేంజ్ అవ్వచ్చు అండి. అంటే వీ ఆల్ చూస్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ కొంచెం లేట్. ముందులాగా 22 ఇయర్స్కి ఫ్యామిలీ కంప్లీట్ అవ్వట్లేదు. అవును. సో కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల, కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకున్న క్వాలిటీ ఆఫ్ ఎగ్ ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది. అది ఒక్క కాజ్. సెకండ్ ఏంటంటే, ఎస్ ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ 22 ఇయర్స్కే అవ్వాలి అని, బట్ మీకు ఆ పవర్ ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ మచ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఓవమ్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. యూ కెన్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. సో ద క్వాలిటీ మీకు అట్ 26 ఉన్న క్వాలిటీ 35కి ఉండదు. సో అట్ 26, 28 మీరు నిజంగా మీ కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు, యూ వాంట్ టు గో అహెడ్, ఆ తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, గో అహెడ్ విత్ ఫ్రీజింగ్ యువర్ ఎగ్స్. అప్పుడు మీరు 5 ఇయర్స్ కాదు 6 ఇయర్స్ తర్వాత అయినా యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ, బట్ యు ఆర్ హ్యావింగ్ దట్ పవర్ టు డూ ఇట్ వెన్ యూ వాంట్. ఇప్పుడు మనకి కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ ఏం చెప్తాం, బేబీకి ఏమైనా అనామలీస్ ఉండొచ్చేమో, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏమైనా తగ్గచ్చేమో. మీరు ఆల్రెడీ 26కి గుడ్ క్వాలిటీ ఎగ్స్ ఫ్రీజ్ చేసినప్పుడు మీకు యూ హ్యావ్ దట్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్ కదా. ఇట్ మీన్స్ ఫ్రీజింగ్ ఎగ్స్ అనేది చాలా మందికి తెలియదు. సో బేసికలీ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ ఒక క్వాలిటీ ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అది మనకి గర్భసంచి లోపలికి వెళ్తుంది. సో ఎప్పుడైతే మనకు అది ప్రెగ్నెన్సీ అవ్వదో దెన్ వీ గెట్ ఆ పీరియడ్. ఆ మంత్ ప్రెగ్నెన్సీ వస్తే దట్ విల్ చేంజ్ అండ్ ఆల్ దట్ చేంజెస్ హ్యాపెన్ ఇన్సైడ్ ద యూట్రస్. సో మనకి ఇప్పుడు ఇప్పుడు 26 or 25 or 28 యూ వాంట్, మీకు తెలుసు ఓకే యూ ఆర్ క్లియర్, నాకు 35కో 34కో అప్పుడే వన్స్ ఐ హ్యావ్ ప్రాపర్ కెరియర్ ఆర్ ఐ హ్యావ్ టు డూ దిస్, తర్వాతే ఐ విల్ ప్లాన్ మై ప్రెగ్నెన్సీ అనుకున్న వాళ్ళు, యూ హ్యావ్ దట్ క్లారిటీ అంటే మైట్ యాజ్ వెల్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. అంటే ఏం లేదండి, యూ గో టు యువర్ గైనకాలజిస్ట్, దే కెన్ గైడ్ యూ. సో బేసికలీ మనం ఆ టైంలో ఉన్న గుడ్ క్వాలిటీ ఎగ్స్ని తీసి వీఆర్ గోయింగ్ టు స్టోర్ దెమ్. ఓకే. సో వెన్ యు ఆర్ రెడీ వీ కెన్ యూజ్ దిస్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీ. అంతే. ఈ స్టోర్ చేయడం అనేది హాస్పిటల్ వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు. Okay, this is the one of the procedure to have your life under control without having complications of ఏమో ఏంటిది నాకు 35 వచ్చాయి, బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా ఆర్ మల్టిపుల్ డౌట్స్ కదా. సో ఆ భయం లేకోకుండా వీ హ్యావ్ దిస్ థింగ్. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూనే ఉంటారు కరెక్ట్ టైంలోనే ఏదైనా కావాలి అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పేదానికి కూడా రీజన్ అదే అండి. ఎందుకంటే 25, 26, 27 వాట్ ఎవర్ ఆ యంగర్ గ్రూప్లో, ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎగ్స్ అనేది లిమిటెడ్గానే ఉంటాయి. వీఆర్ బార్న్ విత్ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. క్వాలిటీ అనేది ఇంతకు ముందు చూస్తే మనకి అబవ్ 40 క్వాలిటీ ఆఫ్ ఎగ్, లేకపోతే నెంబర్ ఆఫ్ ఎగ్ కౌంట్ తగ్గిపోతూ ఉండేది. ఇప్పుడు అది కొంచెం 30-35లోనే చూస్తున్నాం. సో ద క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గినప్పుడు ఏంటంటే, ఒకటి బేబీకి ఏదైనా అనామలీస్ ఉండొచ్చు, సెకండ్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ కమ్ డౌన్. సో ఇది వెళ్ళి ప్రాపర్గా స్పర్మ్ మీట్ అయినప్పుడు వెన్ దిస్ ఫర్టిలైజేషన్ డజంట్ హ్యాపెన్ ప్రాపర్లీ ఆర్ దీనికి ఏదైనా డిఫెక్ట్ ఉంది అంటే మిస్క్యారేజెస్ అవ్వడం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ రాకపోవడం కానీ, ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ వే టు అవాయిడ్ దట్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ లేటర్ ఇన్ లైఫ్. అంతే. ఓకే. అంటే ఇట్ మీన్స్ మ్యామ్ ఇప్పుడు మీ దగ్గర అంటే జనరల్గా ప్రాపర్ ప్రెగ్నెన్సీతో కావాలి అనుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇలా వాళ్ళకి ఐవీఎఫ్ ప్రాబ్లం ఉంది అనుకుని ఇది వరకు కంటిన్యూ చేస్తారు. యా. సో బేసికలీ మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఒకటి చాలామందికి, అగైన్ మనం ఇందాక అనుకున్నట్టు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే తెలీదండి చాలామందికి. దే జస్ట్
అటెంప్ట్ ఆర్ 1-2 times అండ్ ప్రెగ్నెన్సీ అవ్వలేదని టెన్షన్ పడిపోతారు. అవును. నో, మనం ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు అంటాం తెలుసా, వెన్ యూ చూజ్ టు బికమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు చాలామంది కాంట్రసెప్షన్ వాడతారు, పెళ్ళైన వెంటనే పిల్లలు కావాలని చాలామంది డిసైడ్ అవ్వరు కదా. అవును. సో మీరు పిల్లలు కావాలి అని డిసైడ్ అయిన తర్వాత యూ చూజ్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీ, బట్ 1 year వరకు మీకు పిల్లలు పుట్టకపోతే అప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అని అంటాం. సో ఈ లోపల మీరు కంగారు ఏం పడక్కర్లేదు. అండ్ పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ అవ్వలేదని చాలామంది స్ట్రెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సజెషన్ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ నో ఈచ్ అదర్ ప్రాపర్లీ. అవును. వాళ్ళ మధ్యన ఒక బాండ్ క్రియేట్ అవ్వాలి. వాళ్ళ మధ్యన వాట్ ఆర్ ద లైక్స్ అండ్ డిస్లైక్స్ అనేది వాళ్ళకి తెలిసిన తర్వాత దెన్ యూ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ. డోంట్ జస్ట్ రష్ ఇన్ టు ఇట్. అది అండ్ మై పర్సనల్ సజెషన్ ఇస్, అది మై ఫ్రెండ్స్ ఆర్ హ్యావింగ్ కిడ్స్, లేకపోతే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయికి అయిపోయింది, మా అత్త వాళ్ళ కూతురికి, నో, మీరు మెంటలీ అండ్ ఫిజికలీ రెడీ ఉన్నప్పుడు మాత్రమే యూ ప్లాన్ యువర్ కిడ్స్. ఇప్పుడు ఇట్ కుడ్ బి ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇట్ కుడ్ బి ఫిజికల్ స్ట్రెస్, ఇట్ కుడ్ బి ద బాండ్ దట్ యు ఆర్ ల్యాకింగ్, ఏదైనా అయి ఉండొచ్చు కదా. అండ్ ఇట్ షుడ్ బి లైక్ అ ప్లెజర్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు హ్యావ్ కిడ్స్. అదొక జస్ట్ ఇలా ఐ విల్ జస్ట్ గో, మేము కలిసి ఉంటాము, దెన్ వీల్ హ్యావ్ టు హ్యావ్ కిడ్స్ అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. ఒక ఉమెన్ బాడీలో చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి వెన్ షీఈస్ హ్యావింగ్ హర్ ఫిజికల్ రిలేషన్ విత్ హర్ హస్బెండ్. అలా కలిసినప్పుడు ఆ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే సర్విక్స్ అనేది, అంటే మనకి గర్భసంచికి వెళ్ళే ద్వారం అనేది కొద్దిగా ఓపెన్ అవుతుంది. దెన్ ద అప్టేక్ ఆఫ్ స్పర్మ్ ఇస్ బెటర్. అది నేనేం ఓపెన్ అయిపోద్దని చెప్పను, బట్ దట్ అమౌంట్ షుడ్ బీ నీడెడ్. సో అది అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ ఆ చేంజెస్ రావాలి కదా. జస్ట్ హ్యావింగ్ ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ టు హర్. అగైన్ ప్రెగ్నెన్సీ అనేది రాదు. అండ్ దే విల్ హ్యావ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. టు ఈవెన్ ఎంటర్ ఇట్ విల్ బీ అ డిఫికల్టీ. అగైన్ అలా చాలా డ్యూరింగ్ మాకు, నేను మా హస్బెండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ఆర్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ ప్రాపర్లీ అని చెప్పే పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఫర్ దట్ ఫస్ట్ యూ నీడ్ టు నో హౌ టు డూ ఇట్. యూ నీడ్ టు నో ముందు దెర్ ఇస్ అ సర్టన్ థింగ్స్ దట్ నీడ్ టు బీ డన్. డైరెక్ట్గా వెళ్ళి చేస్తానంటే షీఈ్ అ హ్యూమన్ బీయింగ్ కదా, హర్ బాడీ నీడ్స్ టు రెస్పాండ్ టు ఇట్. సో అగైన్ ల్యాక్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ బ్యాడ్ థింగ్. సో ఫస్ట్ ఐ టెల్ దెమ్, నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ ఐ నెవర్ గివ్ దెమ్ ట్రీట్మెంట్. ఐ గివ్ దెమ్ ప్రాపర్ కౌన్సిలింగ్. వీ వెయిట్ ఫర్ 3 months. లేదు అంటే అప్పుడు మనం చూద్దాము అని చెప్తాను. అండ్ వీ హ్యావ్ సో మెనీ పేషెంట్స్ దట్ కేమ్ బ్యాక్ టు మీ విత్ ప్రెగ్నెన్సీ. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. వై టు అన్నెసెసరీ స్టార్ట్ మెడికేషన్? దట్ ఈస్ దాట్ అగైన్ మళ్ళీ మన బాడీని మనం లేని దాన్ని చేస్తూ ఉన్నాం. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ బాడీ కూడా మనం తట్టుకోలేకపోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, రియల్లీ నైస్ ఇన్ఫర్మేషన్. అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే చాలామంది ఉమెన్స్కి బయటకు వచ్చి ఇది అని చెప్పుకోవడానికి కూడా ఇంకా షై ఫీల్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏదర్ ప్రెగ్నెన్సీ కావచ్చు, సెక్సువల్గా కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా పీరియడ్స్ ప్రాబ్లం కావచ్చు, అదేదో చిన్న ప్రాబ్లం ఏమో, ఇప్పుడు ఈవెన్ బ్రెస్ట్ ప్రాబ్లం అవుతుంది, ఏదో పెయిన్ వస్తుంది అంటే అది చెప్పడానికి చాలా షై ఫీలింగ్. మరి అది అంతలా షై ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటో అనేది ఇప్పటికీ స్టిల్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సరింగ్ అండ్ యువర్ ఏమంటారు వాల్యుబుల్ టైమ్. రియల్లీ వెరీ నైస్. అండ్ చూసారు కదా, ఎస్పెషలీ ఫర్ లేడీస్ ఏంటి అనంటే ప్రతిదానికి షై ఫీల్ అయిపోయి అమ్మో ఎవరో ఏదో అనేసుకుంటారు, అమ్మో నేను డాక్టర్ దగ్గరికి వచ్చేస్తే డాక్టర్ ఏదో అనుకుంటారు. ఇలాంటివన్నీ ఒట్టి మాటలండి. ఒకప్పుడు జమానాలో అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ప్రాపర్గా చేసేవాళ్ళు, అప్పుడు అంతటి మంచి ఫుడ్ తినేవాళ్ళం కాబట్టి డాక్టర్ నెసరీ అనేది అక్కడ అంతగా లేదు. బట్ ఇప్పుడున్న రోజుల్లో మనం తినే ఫుడ్, మనం చేసే టైమింగ్, వర్క్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్ట్రెస్ లెవెల్స్ ఏదైనా సరే, బట్ ఫైనల్గా వచ్చేసి మన బాడీని అది కంప్రెస్ చేస్తుంది. అంటే మన బాడీకి కావాల్సింది మనం అందించట్లేదు. సో కన్ఫామ్గా ఏదైనా ప్రాబ్లం ఉంది, గైనిక్గా ఉంటే దానికి సిగ్గుపడి షేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. అసలు ప్రాబ్లం ఏంటో క్లియర్గా చెప్పండి, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఉన్నారు కదా లక్ష్మీ తేజస్విని గారు, గైనకాలజిస్ట్. షీ ఈజ్ ద వెల్ అండ్ బెటర్ గుడ్ డాక్టర్. సో మీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే యూ కెన్ షేర్ టు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.